2002-2024 పీరియడ్లో ఇండియా హోమ్ కండిషన్స్లో ఓన్లీ 3 టెస్ట్ సిరీస్ మాత్రమే ఓడిపోయింది. 24 సంవత్సరాల్లో ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే ఓడిపోయింది. 24 ఇయర్స్ తయారు చేసిన లెగసీ. కానీ లాస్ట్ 1 ఇయర్లో ఇండియా హోమ్ కండిషన్స్లో 2 టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అది కూడా ఈ 2 టెస్ట్ సిరీస్ మామూలుగా ఓడిపోలేదు, వైట్ వాష్తో ఓడిపోయింది. ఒకటి న్యూజిలాండ్ అగెన్స్ట్ లో, ఇంకోటి సౌత్ ఆఫ్రికా అగెన్స్ట్ లో. All these conversations about Gautam Gambhir being India's worst test coach in 25 years, some are saying he's even worse than Greg Chappell. Do you agree? చాలా ఎఫర్ట్స్, చాలా మంది ప్లేయర్స్, చాలా మంది లెజెండరీ కంట్రిబ్యూషన్స్ తో వచ్చిన ఈ లెగసీ 24 ఇండియా టెస్ట్ క్రికెట్ లో ఇండియా డామినెన్స్ వాజ్ ఓవర్. ఓవర్సీస్ టీమ్స్ ఇండియాకి వచ్చినప్పుడు అనుకునేవి ఎక్కడైనా గెలిచేయచ్చు, కానీ ఇండియాకి వచ్చి ఇండియాని టెస్ట్ లో ఓడించడం ఇంపాసిబుల్ అనే ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే వీళ్ళు 2 days లో టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ చేసేస్తారు. వీళ్ళ కండిషన్స్ లో ఇండియన్ బ్యాట్స్మెన్స్ బంపర్ గా రన్స్ కొడతారు, స్పిన్ పేస్ అటాక్ తో అతలాకుతలం చేస్తారనే ఫీలింగ్ ఉండేది. బేసికలీ లాస్ట్ 24 ఇయర్స్ ఇదే టెంప్లెట్ నడిచేది. ఈ టెంప్లెట్ ని మన కళ్ళ ముందు పడిపోవడం చూడటమే కాదు, ఇండియన్ టెస్ట్ క్రికెట్ కొలాప్స్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇట్స్ వెరీ 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 సాడ్. ఇట్స్ ఎంబారసింగ్ యాజ్ వెల్. యార్, మన ఇంటికి వచ్చే అగెనెస్ట్ టీం ఇండియన్ కండిషన్స్ లో ఆడడానికి, ఇండియాలో ఆడడానికి జడిసేవారు. అదే టీం మనకన్నా ఎక్కువ రన్స్ చేసింది, మనకన్నా ఎక్కువ వికెట్స్ తీసింది, మనకన్నా ఎక్కువ కంఫర్టబుల్ గా కనిపించింది. హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? కానీ ఇది జరిగింది. ఫస్ట్ న్యూజిలాండ్ చేసింది, తర్వాత సౌత్ ఆఫ్రికా. కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో బాల్ ఇంత టర్న్ అవుతుంది. టర్నింగ్ పిచ్ లో కూడా సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ బెటర్ ప్లేడ్ దెన్ ఇండియన్ బ్యాట్స్మెన్స్. తర్వాత గువాహటీలో జరిగిన మ్యాచ్ లో ఇక్కడ రన్స్ తో పక్కా అవుతాయి అనుకున్నాం, కానీ ఇండియన్ బ్యాట్స్మెన్స్ వరస్ట్ బ్యాటింగ్ కంటిన్యూ అయింది. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 3 సిరీస్ ఇండియాలో జరిగాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా అగెనెస్ట్ లో ఇండియా ఓన్లీ ఒక్కసారి మాత్రమే 250 రన్స్ ని క్రాస్ చేసింది. ఇక్కడ వెస్టిండీస్ ని తీసేయండి, ఎందుకంటే వాళ్ళకి టెస్ట్ క్రికెట్ లో అంత క్యాపబిలిటీ లేదు. వీళ్ళని పక్కన పెడితే ఇండియాలో జరిగిన న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల్లో ఇండియా ఓన్లీ 1 టైం మాత్రమే 250+ స్కోర్ ని క్రాస్ చేయగలిగింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో సౌత్ ఆఫ్రికా టీమ్ 7 players 100+ రన్స్ చేశారు. ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఓవరాల్ సిరీస్ లో ఓన్లీ 2 players మాత్రమే 100+ రన్స్ చేయగలిగారు, వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా. అండ్ దాట్ ఈస్ ద ప్రాబ్లం. క్లియర్ గా కనిపిస్తుంది, ఇండియన్ బ్యాట్స్మెన్స్ రన్స్ చేయలేకపోతున్నారు, ఇండియన్ టీమ్ హోమ్ లో రన్స్ చేయలేకపోతున్నారు. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే ఇది చాలా పెద్ద కన్సర్న్. మనం ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ తో కంపీట్ చేస్తాం, రన్స్ చేస్తాం. మనం ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాతో కంపీట్ చేస్తాం, రన్స్ చేస్తాం. మనం సౌత్ ఆఫ్రికా కూడా వెళ్తాం, కంపీట్ చేస్తాం, రన్స్ చేస్తాం. కానీ హోమ్ లో రన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ పెద్ద ప్రాబ్లం కోసం మనం ఆలోచిస్తే ఇండియన్ బ్యాట్స్మెన్స్ పిచ్ మీద ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. ఒక ప్లేయర్ కూడా స్టాండ్ తీసుకుని పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ 132 balls ఆడగలిగాడు, అంటే మోర్ దెన్ 20 overs పిచ్ లో ఉన్నాడు. తనలో ఉన్న పేషెన్స్ ని చూపించాడు. అయితే కుల్దీప్ లాంటి ప్లేయర్స్ పిచ్ లో 20 overs ఉన్నప్పుడు మిగతా బ్యాట్స్మెన్స్ ఎందుకు ఉండలేకపోతున్నారు? ముత్తుస్వామి లాంటి ప్లేయర్స్ ఇండియా మీద రన్స్ చేస్తున్నారు, అంటే దీని అర్థం కండిషన్స్ అయితే అంత కష్టంగా లేవు. కష్టంగా ఉంటే కుల్దీప్, ముత్తుస్వామి లాంటి ప్లేయర్స్ పిచ్ లో ఇంతసేపు ఉండటం పాసిబులే కాదు. ముత్తుస్వామి, మార్కో జెన్సన్ లాంటి ప్లేయర్స్ రన్స్ చేస్తున్నారు టైం తీసుకొని. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ నా. గేమ్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఇలా అనిపించలేదు ఇండియన్ బ్యాటర్స్ చాలా టైంలో పిచ్ లో ఉన్న తర్వాత అవుట్ అయ్యారు అని. ఓవరాల్ సిరీస్ లో ఇదే స్టోరీ నడిచింది. గైస్, వీఆర్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్, నాట్ T20s అండ్ ODIs. ఇంకో విషయం, ఒక టెస్ట్ బ్యాటింగ్ లైన్అప్ ఫుల్ సెట్ బ్యాట్స్మెన్ తో ఉండాలి. అది ఇక్కడ లేదు. మనం కొన్ని డికెట్స్ వెనక్కి వెళ్తే మనకు వెంటనే గుర్తుకొస్తాయి, ఓపెనింగ్ వీరేంద్ర సెహ్వాగ్ చేసేవాడు, సచిన్ నెంబర్ 4 లో, VVS లక్ష్మణ్ నెంబర్ 5 లో, నెంబర్ 3 లో రాహుల్ ద్రావిడ్. ఇట్ వాజ్ సెట్. తర్వాత నెంబర్ 3 లో పుజారా, నెంబర్ 4 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5 లో అజింక్య రహానే. తర్వాత ఇండియా KL రాహుల్ లాంటి ప్లేయర్స్ ని కింద మీద చేశారు, కానీ ఈ టైంలో ఫిక్స్ లైన్అప్ ఉండటం మనకి క్లియర్ గా ఆ రిజల్ట్స్ అయితే కనిపించేది. టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఒక లెజెండరీ ఎరా నడిచింది. ఇదే అసలైన రీజన్ లాస్ట్ 24 ఇయర్స్ ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్ లో ఇన్ని చేంజెస్ అయితే కనిపించేవి కాదు. నెంబర్ 3 ప్లేస్ అయితే ఒక జోక్ అయిపోయింది. చతేశ్వర్ పుజారా వెళ్ళిన తర్వాత నుంచి ఇండియన్ టీమ్ ఆ పొజిషన్ లో 7 batters ని ట్రై చేసింది. 7 batters ఇన్ దట్ నెంబర్ 3 పొజిషన్. ఇంకా ఇప్పటికీ ఫిక్స్ అవ్వలేదు ఎవరు ఆడతారు ఆ ప్లేస్ లో అని. ఒకసారి సాయి సుదర్శన్, ఒకసారి వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ అయితే కేసే వేరు, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్స్ ని లాస్ట్ 5 టెస్ట్ మ్యాచెస్ లో పొజిషన్ నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 3, తర్వాత మళ్ళీ నెంబర్ 8 లో ఆడించారు. ఈజ్ దట్ జోక్? ఒక ప్లేయర్ ని నెంబర్ 3 లో ఆడిపిస్తారు, మళ్ళీ నెంబర్ 8 లో ఆడిపిస్తారు.
ఇక్కడ వాషింగ్టన్ సుందర్ రన్స్ చేసినా చేయకపోయినా దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ క్వశ్చనింగ్ హిమ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. ఒక ప్లేసే ఫిక్స్ లేదు. టెస్ట్ క్రికెట్ ని మొత్తం చెడదెంగారు. T20 క్రికెట్ లాగా ఒక బ్యాట్స్మెన్ కి కిందికి మీదకి తిప్పి చేశాడు. మనం ఏ టీంలో అయినా చూస్తే ఒక సెట్ బ్యాటింగ్ లైనప్ ఒక ట్రేడ్ మార్క్ గా ఉంటుంది. ఏ టీం కైనా మీరు చూడండి. మన దగ్గర మాత్రం నెంబర్ 3 బ్యాట్స్మెన్ కి సెర్చింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలర్స్ లో కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఇండియన్ బౌలర్స్ మీద డామినేట్ చేశారు. ఇండియన్ బ్యాట్స్మెన్ కి సెటిల్ అవనివ్వలేదు. ఇండియన్ బౌలర్స్ కన్నా ఎక్కువ వికెట్స్ తీశారు. ఇండియా హోమ్ డామినెన్స్ రికార్డ్ అసలు ఎలా పుట్టింది తెలుసా మీకు? ఇండియన్ బౌలింగ్ యూనిట్ వల్ల. వెనక్కి వెళ్ళి మీరు ఎక్కడైనా చూడండి పర్లేదు, గ్రేట్ హర్భజన్ సింగ్, ద గ్రేట్ అనిల్ కుంబ్లే, తర్వాత ద గ్రేట్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్. మళ్ళీ ఇలా అనకండి వాళ్ళకి టర్నింగ్ ట్రాక్స్ దొరికేవి కదా అని. ద సేమ్ ట్రాక్స్ అగెనిస్ట్ టీమ్ కి దొరికేవి. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? వై నౌ రిజల్ట్ షుడ్ బి డిఫరెంట్? ముందు ఎలాంటి పిచ్ ఎలా ఉన్న రవీంద్ర జడేజా అండ్ అశ్విన్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా ఉండేది. బౌలింగ్ యూనిట్ లో డామినెన్స్ కనిపించేది. ఇప్పుడు ఫుల్ ఉల్టా అవుతుంది. హార్మర్, ముత్తుస్వామి, కేశవ్ మహారాజ్ లాంటి బౌలర్స్ ఇండియన్ స్పిన్నర్ కన్నా బెటర్ బౌలింగ్ చేస్తున్నారు. అది కూడా ఇండియన్ కండిషన్స్ లో. ఇంకా పేస్ అటాక్ విషయానికి వస్తే ఫిక్స్ పేస్ అటాక్ ఉండేది. ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్ ఆడతారు. ఒకవేళ అవసరం ఉంటే బుమ్రా. ఉమేష్ యాదవ్ దగ్గర రివర్స్ స్వింగ్ ఉండేది. వెనకాతలు వచ్చి బ్యాటింగ్ తో రన్స్ చేసేవాడు. ఒక సైడ్ నుంచి షమి, ఇషాంత్ శర్మ బ్యాట్స్మెన్స్ కి అతలాకుతలం చేసేవారు. అర్జెంట్ గా మిమ్మల్ని అడిగితే ఇండియాకి బ్యాకప్ పేసర్స్ ఎవరున్నారు చెప్పండి? ఫస్ట్ బుమ్రా, సెకండ్ సిరాజ్, తర్వాత ఒక్కరు కూడా కనిపించరు. ప్రసిద్ కృష్ణని ఒకవేళ ఆడిపిస్తే ఎంతవరకు ఆడిపిస్తారు హోమ్ కండిషన్స్ లో? ఇంత ఇంపార్టెన్స్ ఆల్రౌండర్స్ కి ఇవ్వడం నిజంగా వార్త్ అనిపిస్తుందా మీకు? ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా 4 ఆల్రౌండర్స్ ఆడారు. మళ్ళీ సెకండ్ టెస్ట్ లో ఇండియా 3 ఆల్రౌండర్స్ ఆడారు. 3 లేదా 4 ఆల్రౌండర్స్ ఆడడం నిజంగా వార్త్ అనిపిస్తుందా మీకు? ఇన్ ఏ ఫార్మాట్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ రిక్వైర్ స్పెషలిస్ట్. ఇది ఒక స్పెషలిస్ట్ ఫార్మాట్. T20 క్రికెట్ లో పెట్టుకోండి 5 ఆల్రౌండర్స్ పెట్టుకోండి. కానీ టెస్ట్ క్రికెట్ లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, స్పెషలిస్ట్ బౌలర్స్ ఆడాలి. టెస్ట్ క్రికెట్ లో ఒక్క ఆల్రౌండర్ మాత్రమే ఆడాలి. అది కూడా రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ హూ కెన్ కంట్రిబ్యూట్ సేమ్ విత్ బ్యాట్ అండ్ బాల్. బట్ యు నీడ్ మోర్ ఆల్రౌండర్స్ దెన్ దాట్. ఇవన్నీ క్వశ్చన్స్ నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అది బ్యాటింగ్ రిలేటెడ్ అయినా, బౌలింగ్ రిలేటెడ్ అయినా, కాంబినేషన్ రిలేటెడ్ అయినా. ఇప్పుడు మీరు అంటారు టీమ్ ట్రాన్సిషన్ పేస్ లో ఉంది కదా బ్రో అని. టీమ్ ట్రాన్సిషన్ పేస్ లో నుంచి ముందు కూడా బయటకు వచ్చింది, కానీ అప్పుడు ప్లేయర్స్ రెడీగా ఉండేవారు. గ్రేట్ ద్రావిడ్ వెళ్ళాక గ్రేట్ పుజారా వచ్చాడు. విరాట్ కోహ్లీ తర్వాత శుభ్మన్ గిల్, ఏ పర్ఫెక్ట్ ఫిట్, నో క్వశ్చన్. అపార్ట్ ఫ్రమ్ ఎనీ రిప్లేస్మెంట్. నెంబర్ 3 పొజిషన్ ఎవరు? సాయి సుదర్శన్ కి చాలా ఛాన్సెస్ ఇచ్చారు నెంబర్ 3 లో. పుజారా తర్వాత 7 బ్యాటర్స్ కి ట్రై చేశారు రిప్లేస్మెంట్ కి. షాకింగ్ విషయం ఏంటంటే పుజారా తర్వాత నెంబర్ 3 ప్లేస్ లో బ్యాటింగ్ యావరేజ్ ఇండియాది వరల్డ్ క్రికెట్ లో రైట్ నౌ నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. కింద నుంచి ఓన్లీ అబౌవ్ ద వెస్ట్ ఇండీస్ హూ డోంట్ నో ప్లే క్వాలిటీ టెస్ట్ క్రికెట్. అయితే ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం ఉంది సెలక్షన్ లో. క్లియర్ గా కనిపిస్తుంది. అసలు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ బేసిస్ లో ఇండియన్ టీమ్ లో సెలక్షన్ అవుతుందా? ది ఆన్సర్ ఈజ్ నో. ఇఫ్ yes, then where is అభిమన్యు ఈశ్వరన్? వై వీఆర్ ప్లేయింగ్ రంజీ క్రికెట్? డొమెస్టిక్ బేసిస్ లో సెలక్షన్ అవ్వకపోతే సెలక్షన్ క్రైటీరియా ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ మనం అడగాలి. లేదా ఇండియన్ టీమ్ కొలాప్స్ టెస్ట్ క్రికెట్ లోనే కాదు, T20s అండ్ ODIs లో కూడా మనం తొందరలోనే చూస్తాం. ఫైనల్ గా గంభీర్ మామ అసలు ఏం చేద్దామని ప్లాన్ చేసావు ఇండియాని? ఆర్ యూ ట్రైంగ్ టు టేక్ పర్సనల్ రివెంజ్ హియర్ ఆర్ ఈస్ దిస్ జస్ట్ ప్యూర్ ఫూలిష్నెస్ ఫ్రమ్ యువర్ సైడ్? ఈ వీడియో కామెంట్ బాక్స్ లో మీకు తెలిసింది చెప్పండి. గంభీర్ని ఏదైనా అడగాలనుకుంటే ట్యాగ్ చేసి అడగండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.